సో ఫీమేల్స్‌లో ఐవీఎఫ్‌కి వెళ్ళాలి అని ఒక కన్సల్టెంట్ సజెస్ట్ చేసినప్పుడు మ్యాండేటరీగా స్మాల్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అనేటివి ఇంపార్టెంట్. అండ్ వాళ్ళకి ఏదన్నా థైరాయిడ్ ఆర్ షుగర్ ఇష్యూస్ ఉన్నప్పుడు, డయాబెటిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు అవి కంట్రోల్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ సప్లిమెంటేషన్ లైక్ ఫోలిక్. మేల్స్ హస్బెండ్‌కి వచ్చేసి సెమెన్ అనాలిసిస్ చేసుకొని దాంట్లో ఏది మార్ఫాలజీయా, ప్రోగ్రెసివ్ మొటిలిటీ ఏదన్నా అబ్నార్మల్ ఉన్నట్టు వాటికి కరెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మోస్ట్లీ యాంటాక్సిడెంట్స్ వాళ్ళకి సరిపోతుందన్నమాట. అండ్ ప్రయర్ ఐవీఎఫ్‌కి వెళ్ళే ముందు డే 2 స్కాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ స్కానింగ్ లో మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయో ఎండ్ ఆఫ్ ది రిట్రీవల్ ఆర్ ఎండ్ ఆఫ్ ఐవీఎఫ్ అన్ని ఎగ్స్ మనకి రిట్రీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కన్సల్టెంట్ డాక్టర్ ఎప్పుడైనా ఫోకస్ చేస్తుంది అబౌట్ డే 2 స్కాన్. డే 2 స్కాన్ హ్యాపీగా ఉన్నప్పుడు ఆర్ డే 2 స్కాన్ గుడ్ ఎగ్స్ ఉన్నప్పుడు ట్రీట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కన్సిక్యూటివ్ గా ఎంబ్రియో ట్రాన్స్ఫర్ డేట్ అప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. సక్సెస్ డిపెండ్స్ ఐవీఎఫ్ లో ఎన్ని ఎగ్స్ వచ్చాయి, ఎంబ్రియోస్ ఎన్ని ఏర్పడ్డాయి అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా ఎలా జరిగింది అనేది చాలా ఇంపార్టెంట్. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు యూజువల్ గా మన హ్యాండ్ లో అండ్ మన ట్రీట్మెంట్ లో ఉండేది మోస్ట్లీ ఎండోమెట్రియల్ లైనింగ్ ప్రిపరేషన్ అన్నమాట. దీనికి చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే పాజిటివ్ అప్రోచ్ టువర్డ్స్ ది ట్రీట్మెంట్ and positive approach towards the endometrial lining.